రైట్. అండ్ ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరికి ఇమీడియట్ గా మోకాళ్ళ నొప్పులు అని వచ్చారు అనుకోండి, ఓకే. వాట్ ఈస్ ద ప్రాసెస్ యూ విల్ బి డూయింగ్? మనకి యూజువల్లీ మోకాల నొప్పితోనే వచ్చేది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వస్తారండి, నాట్ ఓన్లీ సింగిల్ ఏజ్ గ్రూప్. మనకి యంగ్ ఏజ్ గ్రూప్ వచ్చారనుకోండి, కామన్ గా ఏంటి అంటే వాళ్ళు ఏదైనా ఇంజురీ అవ్వడం వల్ల కానీ, లేదా ఏదైనా ట్విస్టింగ్ ఇంజురీ కానీ, లేదా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం వల్ల కానీ యంగ్ ఏజ్ గ్రూప్ లో కామన్ గా వస్తూ ఉంటారు. అది ఆ మోకాల నొప్పితో వస్తారు. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లేదా ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చేసి క్రానిక్, ఎప్పటి నుంచో ఉంది నొప్పి, మనకి ఇప్పుడు ఎక్కువగా అయింది అని వస్తూ ఉంటారు. వాళ్ళల్లో ఏంటి అంటే మనము ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటాము. వాళ్ళకి అసలు హిస్టరీ తీసుకొని ఎప్పటి నుంచి నొప్పి ఉంది, ఎలా నొప్పి మొదలైంది, ఎలా సఫర్ అవుతున్నారు అది చూసుకొని దాన్ని బట్టి క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటాము. ఎగ్జామిన్ చేసుకొని అది లిగమెంట్కి సంబంధించిన నొప్ప లేదా అరుగుదలకు సంబంధించిన నొప్ప అనేది చూసుకొని ఫర్దర్గా మనము ఇన్వెస్టిగేషన్స్ అనేది అడ్వైస్ చేసి అలా మనం డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఏ డిసీజ్ అయినా కానీ చూస్తూ ఉంటే కంప్లైంట్స్ పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది పెద్దవాళ్ళలోనే అబౌవ్ 50 years ఆర్ అబౌవ్ 60 years చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ముందు నుంచే వింటున్నాం. అలా చిన్న పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉందా? లైక్ ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఐడెంటిఫై చేయొచ్చు అంటే? మోకాళ్ళ నొప్పులు మనకి ఇప్పుడు 30-35+ లో స్టార్ట్ అయిపోతుందండి అందరికి. వినడం అనేది కామన్ అయిపోయింది బికాస్ ఆఫ్ డ్యూ టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, లేదా వర్క్ ప్రెషర్స్ కానీ, ఆ కాంప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ థింగ్. ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయండి, అది వస్తాయి. అది ఏంటి అంటే దాట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అంటే ఇప్పుడు సపోజ్ చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడం, మోకాళ్ళలో ఇన్ఫెక్షన్ అవ్వడం, రీజన్ చెప్పలేము. ఏదైనా ఇన్ఫెక్షన్ అయింది, దెబ్బ తగిలింది, ఇన్ఫెక్షన్ అయింది, లేదా ఏదైనా రీజన్ వల్ల ఇన్ఫెక్షన్ అయింది, వాళ్ళల్లో అది ట్రీట్మెంట్ అయినా కూడా ఆ మోకాళ్ళ నొప్పి అనేది ఏజ్ గ్రూప్ తో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది చాలా మందికి. లేదు మనకి లేదా ఏదైనా దెబ్బ తగిలింది చిన్నప్పుడు, వంకరగా అతుక్కోవడం వల్ల కానీ, అట్లాంటి వాటి వల్ల కూడా చిన్న ఏజ్ గ్రూప్ లో మనకి మోకాళ్ళ నొప్పి అనేది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది లైఫ్ లో కొంత భాగం వరకు. అండ్ ఈ మళ్ళీ నేను చెప్పాను కదా, మిడిల్ ఏజ్ గ్రూప్ 30-35+ వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్ వల్ల కానీ అది వస్తూ ఉంటుంది అనమాట మోకాళ్ళ నొప్పి. మళ్ళీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో ఇట్ ఇస్ ఎప్పటి నుంచో కామన్ అది.